చూడండి గైస్, ఈ రెస్టారెంట్ ఎంత అందంగా ఉందో. ఎవరో ఓపెన్ చేస్తే చూసాం. లోపల అమ్మాయిలు ఉన్నారు. మ్యాజిక్ ఫ్యాంటసీ అంట. అమ్మాయి వెళ్తుంది కదా, చూద్దాం లోపల. అదిగోండి, బొమ్మల్లాగా ఉన్నారు చూడండి. చూసారా? ఓ చూసాం మొత్తానికి. అర్ధరాత్రి 2కి నిర్మానుష్యమైన ఒసాకా వీధుల్లో తిరుగుతుంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ మొదలైంది దొతోన్బురి. ఇంకా కంటిన్యూస్గా అలా వస్తూనే ఉంటారు. చూద్దాం. సో బ్యాంకాక్లో నైట్ స్ట్రీట్ లాగా ఇవన్నీ క్లబ్స్, మళ్ళీ వెండింగ్ మెషిన్లు, అంతా బ్యాంకాక్ స్టైల్ మాట. మేడం గారి షూస్ చూడండి ఎంత ఉన్నాయో. ఒక అడుగు ఆడు చూడండి ఎంత అందంగా ఉందో. రాత్రి కరెక్ట్గా 3 అయింది. ఇప్పుడు 3కి మీకు ఇక్కడ చూపించాల్సింది ఏంటంటే, మీకు ఆమ్స్టర్డామ్ వీడియో గుర్తుందా? ఈ అద్దాల్లో నిల్చుంటారు అంగడి బొమ్మలు, అర్థమైందా? బొమ్మలు నిల్చుంటాయి అక్కడ. సో ఇక్కడి నుంచి చూసుకొని మీరు బేరం కుదుర్చుకొని ఆ పైకి వెళ్ళాలి. హలో బాయ్. ఇండియా. హలో ఫ్యామిలీ. సో మన లైఫ్ ఎప్పుడు మిడ్ నైట్ మసాలానే. సో ఈవినింగ్ నుంచి బయటకు వెళ్దాం అనుకుంటే ఏదో ఒక పని, ఒక వర్క్ పడింది. వర్క్ చేసుకుంటూ లాస్ట్కి మిడ్ నైట్ దాటి 12:30కి. సో 12:30కి మిడ్ నైట్ మసాలా ఎక్కడ విన్నారా? సో 12:30కి మనకి ఎనర్జీ వస్తుంది, లేచి బయట తిరుగుదామని. సో అన్ని క్లబ్లు అన్నీ మూసేస్తారు. సరే, దొతోన్బురి అని ఏరియా కూడా ఉంటుంది, ఫుల్ హిప్ ఏరియా. ఆ ఏరియాకి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. ఓకేనా? ఓకే బాయ్ బాయ్. చూడండి. యా యూట్యూబ్. No, not live. Are you Japan? Japan. Okay. You going clubs? Okay. All right. Bye. సో నేను చూసింది ఏంటంటే, జపాన్లో కూడా చాలా క్రేజీ పీపుల్ ఉంటారు, గ్యాంగ్స్ ఉంటాయి, అవి ఇవి అని. సో ఎనీవే 24 hours రెస్టారెంట్ ఉంది. మన స్టోర్ మూసేసాడా? సో కూల్. ఒకసారి నడిచి ఏం జరుగుతుంది. నేను యాక్చువల్లీ 11కి వెళ్తే క్లబ్స్ అన్నీ బిజీ ఉంటాయి. సో మన వ్యూ ఒసాకాలోని ఎంత కామ్గా నిర్మానుష్యంగా ఉంది చూడండి. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం. సో రాత్రి చూడండి ట్రాష్ అలా క్లీన్ చేస్తున్నారు. మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు టైము 2:15 అయింది. నేనేదో చూసుకోలేదు. సెన్నిచిమే అనే ఒక ఏరియాకి వెళ్దాం. అక్కడ క్లబ్స్ ఉంటాయి. 3కి కానీ 2:15 కాడ వెళ్తాడు రాత్రి, నాలాంటి ఏదో కాకపోతే. సో మెయిన్ ప్రపంచంలోనే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ బార్స్ ఉంటాయంట టోక్యో. అక్కడ చూపిస్తా. కానీ చూడండి నైట్ అంతా నిర్మానుష్యంగా ఎంత బాగుందో. 2:15కి నడుస్తున్నాం మనం. సో అదిగోండి గైస్, ఈ చిన్న వీధులు. ఇది ఇక్కడ ముందుకెళ్తే ఎర్ర లైట్ ఉంటాయి. ఇప్పుడు నెట్టి తర్వాత చూపిస్తా. చివరిదాకా వెళ్ళాలి. ఫస్ట్ ఇక్కడ పానీపూరి చూసాం కదా, తినేద్దాం. 8 నేపాల్ ఫుడ్. నేపాలా. సో నేపాల్ ఫుడ్ కూడా తినొచ్చు మనం రాత్రి. చూడండి నేపాలీ వాళ్ళు ఆ నేపాలీ స్టైల్లోని దోశ వేసుకొని ఏమున్నాయా, పొటాటో పూరి అంట, స్పైసీ క్యాష్యూస్. నేను అనుకున్నా 2:15 ఏం దొరుకుతాయా అని. 2:15 కూడా అన్ని రకాలు. సో పానీపూరి తినాలనిపించింది. జపాన్లో టైం ఎంత? 2:25కి మనం పానీపూరి తింటాం. ఎవరో చెప్పారు ఈ ఏరియాకి వెళ్ళొద్దు, కొంచెం డేంజర్ అని. జపాన్లో డేంజరా? కానీ టోక్యోలో మాత్రం చెప్పారు చాలా డేంజర్ అంట. క్లబ్బులు ఆ ఎర్రలైట్ డిస్ట్రిక్ట్ల దగ్గర ఏమో ఇష్టం వచ్చినట్టు వద్దు అని. ఎక్కడపడతాడు వెండింగ్ మెషిన్లు ఉన్నాయి రోడ్ సైడ్ కూడా. బ్యాంకు ఇవన్నీ క్లబ్లు, డిస్కోలు కానీ అయిపోయినట్టు. వావ్, యానిమే కెఫే అండ్ బార్, నైస్. ఉన్నారు ఇంకా మనుషులు. సో రాత్రిపూట చూడండి రోడ్ సైడ్ వెండింగ్ మెషిన్లు, ఎదురుగా రెస్టారెంట్, బార్ క్లోజ్ చేసేస్తున్నారు. కానీ వెరీ జాపనీస్
ఈ ఇల్లు సూషి మంచి దొరికితే తినొచ్చు. ఈ ఇల్లు ఉంది చూడండి గైస్, క్యూట్ బార్స్. ఇది చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది. చిన్న బార్లు, ఫుడ్ అంతా నైస్. కొంచెం చెప్తున్నా కానీ నాకు తెలుసు, రిగ్రెట్ మాట, బాధ అనిపిస్తుంది. ఇక్కడే ఉంది అంత జాపనీస్లో ఉంది, మనకేం అర్థం కాదు. వెండింగ్ మెషిన్ మళ్ళీ జపాన్, టోటలీ లవింగ్ ఇట్. అరే బాబాయ్ మళ్ళీ వెండింగ్ మెషిన్లో ముందుకి ఇంకా జనములు ఉన్నారు. ఎవరైనా నాకు టోక్యో టిప్స్ చెప్పండి. ఎవరో చెప్పారు టోక్యోలోని ఇలాగా వీడియో పర్మిషన్ లాగా తీస్తే గ్యాంగ్స్ వస్తారంట. వీధికి 3-4 గ్యాంగ్స్ ఉంటాయంట. ఒక్క ఏరియా దాటగానే ఇంకో ఏరియా వచ్చి పట్టుకెళ్ళిపోతారంట. నిజమేనా అది? ట్రై చేద్దాం, చూద్దాం ఏమవుతుందో. ఎవడైనా పిక్చర్ చూద్దాం. వచ్చేస్తున్నాం దొతంబురికి. నైట్ వాక్ అట్ 2:20. చూడండి గైస్, ఈ జాపనీస్ ల్యాంప్స్ సిగ్నిఫికెన్స్ ఏంటో తెలియదు, కూర్చొని చూసి చెప్తాను. చూడండి, వావ్ సూపర్. వెళ్ళిపోతున్నాం మెయిన్ అడ్డాకి, కొంచెం ముందుకి. ఇవ్వండి. సో భలే పట్టేది వసాక, ఎవ్వరు నడకుండా నా మట్టుకు నేనే ఒక ప్లేస్లో. ఇదిగోండి మేడం గారు, చూసారా? కానీ సూపర్ సుషి గైస్, ఎంత బాగుంది ఇది ట్యూనా. సో బ్యాంకాక్లో నైట్ స్ట్రీట్ లాగా ఇవన్నీ క్లబ్. చూడండి టొబాకో షాపు, మళ్ళీ వెండింగ్ మెషిన్లు, అంతా బ్యాంకాక్ స్టైల్ మాట. సో రాత్రి అయింది కదా, ఇప్పుడు టైం 3 అయింది. అంతా క్లీనింగ్. వావ్ ఇంత సూపర్ ఉంది ఏంటి వసాక. అదిగోండి ఇంకో 2 మేడంలు ఉన్నారు అక్కడ. ఆ మేడం గారి షూస్ చూడండి ఎంత ఉన్నాయి. ఒక అడుగు ఆడు అని వైబ్ క్లబ్ సూషి కావాలి. ఆవిడ హీల్స్ చూడండి ఎంత ఉన్నాయి మేడం గారివి. ఆ మేడం గారు అయితే ముందే తిరిగిపోయారు నా వీడియోలో పడకుండా. నేను కూడా ఏం ఫోర్స్ చేయను. కానీ మేడం గారు అందరూ బొమ్మల్లో ఉన్నారు రా బాబు. చూడండి అమ్మాయి బొమ్మే, నిజంగా బొమ్మల్లో ఉంటారు. అక్కడ ఇంకో మేడం గారు ఉన్నారు, ఫేస్ హైడ్ చేసుకుంటున్నారు చూసారా. సో ఒసాకా గైస్, ఆవిడ నాకు తెస్తుంది అనమాట. చిన్న కారు ఎంత క్యూట్గా ఉందో అంతా. సో బేసిక్గా నాకు ఏమర్థమైందంటే 2 ఏరియాల్లో ఉండాలి ఒసాకాలో వస్తే. ఒసాకాలో ఒకటి ఉమేదా, ఒకటి నంబా. ఓకే, నేను ఉమేదాలో ఉన్నాను. ఉమేదా కాదు, నంబాలో ఉన్నాను. ఒక్కసారి ఈ స్ట్రీట్ చూడండి. ఇక్కడ చూడండి ఇంకో మేడం గారు ఉన్నారు. ఇవన్నీ గ్రాఫిటీ చూసారా. బాబో ఏంటి ఇంతమంది ఉన్నారు ఇంకా ఆయన. ఓ వా బ్యూటిఫుల్. అక్కడ నేపాల్ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, వచ్చాను. వా సూపర్ మ్యాన్. చూడండి మధ్యలో రివర్. ఏంది వాస్ ఈ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. రాత్రి కరెక్ట్గా 3 అయింది. ఇప్పుడు 3కి మీకు ఇక్కడ చూపించాల్సింది ఏంటంటే, మీకు ఆమ్స్టర్డామ్ వీడియో గుర్తుందా? ఈ అద్దాల్లో నిల్చుంటారు అంగడి బొమ్మలు, అర్థమైందా? బొమ్మలు నిల్చుంటాయి అక్కడ. సో ఎక్కడి నుంచి చూసుకొని మీరు బేరం కుదుర్చుకొని ఆ పైకి వెళ్ళాలి. అర్థమవుతుందా? సో ఇదంతా అదే. సో ఇది నేను మళ్ళీ రాత్రి ఉన్నాను కదా, మీకు చూపించకపోతే చాలామంది మిస్ అయిపోతారు. కామాతిపుర, సోనాగాచ్ అవన్నీ సూపర్ హిట్లు కదా. నేను మిస్ అవ్వడం నాకు ఇష్టం లేక ఇంత రాత్రి అయినా వెళ్తున్నా. కానీ 2:30కి ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ చూడండి మేడం గారు ఇంకొన్నారు.
సో వీకెండ్ వస్తే మనకి అసలు ప్లేస్ కూడా ఉండదు. ఏ సుషి దొరికేసింది కదా. వా 4,000 ఎన్ని ట్రా 4,000 ఎన్న అడుగు తిన్నానంటే అది $30 ఇచ్చి. క్యూకంబర్ రోల్స్, ట్యూనా రోల్స్ అన్నీ ఉన్నాయి. ఆ క్లాస్ అనేది తినద్దాం అందం లోపలికి. ఒకసారి మేడం గారు దగ్గర నుంచి చూసేసి 2-3 మేడం గారిని చూసేసి వద్దాం వెనక్కి. వావ్ సూషీ ప్లేసెస్. ఓరి నాయన ఎక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు మేడం గారు. వావ్ ఏంది బాస్ ఎంత బాగుంది. చెప్పేంత లవ్ అయిపోయింది కదా, మొత్తం బొమ్మలలాగా ఉన్నారు చూడండి. సో ఇదిగోండి మొత్తం ఒసాకాని ఎలా ఉందంటే మీరు టోక్యో ఊహించుకోవచ్చు. అంతా క్లీనింగ్ అవుతుంది ప్రాసెస్. కాకపోతే గొడుగులు అన్నీ మీకు అర్థమవుతుందా. ఇది ట్యాక్సీ, జాపనీస్ ట్యాక్సీ, ఊబర్ పనిచేయదంట. సరే నైస్. మిడ్ నైట్ మసాలా. మిడ్ నైట్ దాటేసాక సీరియస్లీ ఐ లవ్ ఒసాకా. ఎంత బాగుంది ఇంద్రా బాబు, సో గార్జియస్. బొమ్మల్లాగా ఉన్నారు. సో ఇలా వెళ్తే వరుస ఇంకా మీకు కంటెంట్ చూపించాను, మీకు ఐడియా వచ్చింది కదా. మనం ఎంత నడుచుకెళ్ళి వెళ్తుంటే అలా మేడం గారు కనిపిస్తూనే ఉంటారు. సో ఒసాకా గైస్, నిజంగా ఒకసారి నేను ఎంత అదృష్టం ఉండాలి, ఎన్ని లాజిస్టిక్స్ ఉండాలి, ఏ దేశం అంటే ఆ దేశం అనుకొని నిద్ర లేచిపోయి వెళ్ళిపోవడం. జరగాలంటే డబ్బులు ఒక్కటి సరిపోతాయా, టైం ఒక్కటి సరిపోతుందా, ఇంట్లో ఫ్యామిలీ అప్రూవల్ సరిపోతుందా, ఎనర్జీ సరిపోతుందా, హెల్త్ సరిపోతుందా? చాలామంది 2 దేశాలు తిరిగిన కొట్లో బాగా వెళ్ళిపోయి ఉంటారు కదా. అయినా తిరుగుతున్నా. ఇంకో మేడం వస్తున్నారు. హలో. ఇంకో మేడం. సో ఆ లైట్లు తగిలేసి వెనక్కి వచ్చేది చాలు. చాలా కంటెంట్ వచ్చేసింది. ఇక ఎంత చూపించినా అదే మేడం తర్వాత మేడం, బార్లు తర్వాత బార్లు. ఎంత పొలైటర్ నాయన, హార్న్ కూడా. ఎంత బాగుంది జపాన్ తాగిసినట్టు. ఇది చూడండి ఎంత స్టైల్గా ఉన్నారు. కిమోనో వేసుకొని మరి జాపనీస్, లోకల్ జాపనీస్ డ్రెస్ అది కిమోనో అంటే. క్యూట్ క్యాట్లా తయారైంది అమ్మాయి. గైస్ మళ్ళీ 10సారి చెప్తున్నా, ఇది 3 గంటలకి 11కి వచ్చింటే మెంటల్ ఎక్కిపోతుంది నాకు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. మిస్ చేశాను గైస్. సో రెండోసారి చెప్తున్నా, టోక్యోలో మాత్రం 4 రోజులు పడుకునే లేదు. కరెక్ట్గా ఇలాంటి ఏరియాలోనే ఉంటున్నా, అక్కడ షింజుకులోని. సో రాత్రి వెళ్తే చాలు మీకు వీడియోల మీద వీడియోలు. ఈ లిక్కర్ స్టోరు జపాన్లోని ఓపెన్. ఇలా ఉండాలి సొసైటీ ఓపెన్గా, సీరియస్గా. ఈ రేట్లు నేను కన్వర్ట్ చేయలేను, మీరే చేసుకోండి. ఇవన్నీ రేట్. ఇందాక నేను చేసిన వాటిలో ఈజియెస్ట్ వ్లాగ్ మాట, నో ఎడిటింగ్, అన్నీ పెట్టాను. ట్యాక్సీలు తిరుగుతున్నాయి, క్లబ్లన్నీ మూసే వేళ, గ్లాసులు కడుక్కునే వేళ. అసలు క్లీన్లీనెస్ చూడండి ఎలా ఉందో. అంటే ఐ కెన్ స్మెల్ క్లీన్లీనెస్. ఇక్కడ ఏం తీసుకున్నావు? వద్దు, మిల్క్ టీ కావాలి. మిల్క్ టీ తీసుకున్నాం ఒకటి. ఎక్కడ నా ఫేవరెట్ గోంగ్ చా దొరకట్లేదు. మిల్క్ టీయా
మిల్క్ టీ దొరికిస్తుంది కదా, సూపర్, నా ఫేవరెట్ ఇది. ఇక్కడ కూడా చాలా మేడంలు ఉన్నారు. లైన్ బ్రేక్ చేయడానికి లేదు కదా. ఇప్పుడు టైం కరెక్ట్గా 3:10. మిల్క్ టీ తాక్కుంటూ తిరుగుదాం. ఇంకా ఇదేంటి సినిమా థియేటరా, బార్లో? ఇటు చంద్ర బాబు కన్ఫ్యూజ్ అయిపోయింది. సరే గైస్, మీకు బాగానే చూపించాను అనుకుంటా. మళ్ళీ వెళ్ళి ఆ సూషి చూసినప్పటి నుంచి నాకు మనసులో లేదు. డ్రింక్స్ ఎన్ని క్లబ్లు ఉన్నాయి చూడండి అక్కడ. ఎన్ని క్లబ్లో ఒకసారి చూడండి. ఈ ఒక్క బిల్డింగ్లో 81 బిల్డింగ్, అది 81 ఫ్లోర్లు. ఆయన కనిపిస్తుంది ఆ టిప్పు. 81 ఫ్లోర్లో 81 నెంబరు. చూడండి, ఈ లోపల వెళ్తే ఇన్ని బార్లు క్లబ్లు ఉన్నాయి అక్కడ. ఇందాక ఒక వీడియో చూశాను టోక్యో గురించి. ఇన్ని బార్లు ఇన్ని క్లబ్లు ఎలాగా. సో బేసిక్గా ఏంటంటే గ్యాంగ్లు ఉంటారా, గ్యాంగ్లకు డబ్బులు కట్టాలా, గ్యాంగ్లు డబ్బులు కడితే పోలీసులు పట్టుకుంటారు కదా, అందుకని ఈ బార్లోకి వెళ్ళి బార్లో కన్జ్యూమ్ చేసినట్టు డబ్బులు కడతారు అన్నమాట. అది లావాదేవీలు అక్కడ అవుతాయి. బాబాయ్ చెప్పచ్చో లేదని తెలియదు. ఎన్ని బార్లు ఉన్నాయి, చాలా బాగుంది. బార్ అండ్ రెస్టారెంట్. అమ్మో, పోలీసులు ఉన్నారు. సో మీకు ఇంకో టిప్ చెప్తాను. పొర్ర పాటను కూడా స్టఫ్ దొరుకుతుంది కదా, స్టఫ్ దొరికితే తీసుకోకండి, ఎస్పెషల్లీ ఫారినర్స్ అయితే. ఎందుకంటే పోలీసులు వచ్చి ర్యాండమ్గా చెక్ చేస్తారు. కొన్ని పంగా పెట్టుకుంటే ఏ పాస్పోర్ట్ కూడా చూడరు. నా పాస్పోర్ట్ అయినా కూడా నో ఇష్యూ లేదు, అక్కడ వచ్చిపోయిస్తారంట. వచ్చిపోయించి అంటే స్టఫ్ DR U మధ్యలో ఇంకోటి S, అది వచ్చిపోయిస్తారంట. దానిలో కానీ దొరికిందా 2 ఏళ్ళు జైలు పెడేస్తారు. అర్థమైందా? చాలా స్ట్రిక్ట్. మీకు ఇప్పుడే చెప్తున్నా. పొరపాటు మనం అలా తీసుకోం కాబట్టి పర్లేదు. ఇంకా మేడంలు, ఇంకా బార్ చాలా బాగుంది కదా జపాన్ మాత్రం. ఓరి నేను ఎప్పుడే అక్కడ ఎన్ని బార్లు ఉన్నాయో చూపించానా? ఎక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని బార్లు చూడండి అక్కడ. ఫెమిలియరు, వోల్ఫ్ బారు, కోవో, మమరియా, మ్యూజిక్, ఇలా ఒక బిల్డింగ్కి 10-20 అంటే మొత్తం ఈ ఒక్క ఏరియాలోనే 500, 1000 ఏదో చెప్పాడు నెంబర్ దాటి బార్లు అని. మరి ఈ 1000 బార్లకి మనుషులు ఎలా వెళ్తారో ఏంటో అర్థం అవుతుంది. సో చూడండి, హలో. ఇంకోటి నేనేమో అబ్జర్వ్ చేశానంటే, మనం భయపడినట్టుంటే ఎక్కేస్తారు మీద. ఎవరైనా కళ్ళు పెట్టేస్తే మనం కళ్ళు పెట్టేసి వాళ్ళతో మాట్లాడేసాం అనుకోండి, ప్రాబ్లం లేదు. అర్థమైందా? ఏంటనుకుందో. ఇవాళ మంగళవారం, ట్యూస్డే ఇలాగా. సూషి ఏంట్రా బాబు ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది. ఓడి అమ్మ, ఇప్పుడే మీకు 10 క్లబ్లు చూపించాను. ఇక్కడ ఇంకో 10 ఉన్నాయి క్లబ్లు. ఇవి క్లబ్లు. సో ఇది గెలాక్సీ అని, ఇవన్నీ క్లబ్లు. సో ఈ దొతోన్బోరి చూసారు కదా, ఈ చివర ఆ ఎండ్ వరకు ఇలానే క్లబ్లు ఉంటాయి. ఎరుపు బల్బు బిల్డింగ్లు ఉంటాయి. మళ్ళీ చూడండి క్లబ్లు, క్లబ్ క్రాస్, గ్లోరీ. ఒడి అమ్మ, బ్యాంకాక్ ఎందుకు పనికిరాదేమో. మళ్ళీ మనం చూస్తుంది ఒసాకాలోని. ఓకే, నెక్స్ట్ ఇంకా టోక్యో వెళ్తాం కదా. మరి టోక్యోలోని ఒక డిస్ట్రిక్టే ఉంది మొత్తం, ఒక ఏరియా అంతా. అక్కడికి వెళ్ళను. మామూలుగా ఇది బుద్ధిస్ట్ టెంపుల్ రా నాయన, ఇది షింటో టెంపుల్ రా నాయన అంటే ఎవడు చూడ్డు. ఇవి మాత్రం ఓహో. ఓకే, నాకు తెలియకుండా నేను చాలా దూరం వచ్చాను. ఇప్పుడు రివర్స్ నడాలి కదా, సరిపోదానికి. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఆ బిల్డింగ్లో ఎన్ని బార్లు ఉన్నాయో. ఆ బిల్డింగ్లో అన్ని బార్లు, అన్ని ఒక్కొక్క పేరు. ఈ బిల్డింగ్లో మళ్ళీ అన్ని బార్లు చూసారా. సో మొత్తం ఒక 1000 కాదు 10,000 ఉంటాయేమో. 10,000 బార్లని పోషిస్తున్నారా ఒసాకా ప్రజలు. అమేజింగ్.
మేడం గారు దుకాణం మూసేస్తున్నారు, అయిపోయింది కదా టైం. వావ్, ఇంకా నయం నేను ముందు వచ్చింది నా చేతి ఏదో తాగించేసి, మన అలాగా తాగు కానీ మనతో డ్రింక్ తాగుతుంటే మధ్యలో వేసేస్తారంట. ఇక్కడ కూడా అమెరికాలాగే వేసేసి మన బిల్ క్రెడిట్ కార్డు చాలా ఛార్జ్ అయిపోతుంటుంది. ఒక డ్రింక్, ఒక బియర్ $1000. $1000 అంటే ఎంత? $8. అంతలే, న్యూయార్క్లోని 15-20 ఉంటుంది. $8 అంటే $630. ఓకే, నాట్ బ్యాడ్. పెద్ద మన హైదరాబాద్లోని ఆ క్లబ్లో అలానే ఉంటుంది కదా. ఓకే గైస్, చాలామంది మేడంలు చూపించారు, వెళ్దాం. అజీబే, దీన్ని బట్టి టోక్యోలో నాకు ఎంత కంటెంట్ వస్తుందో అర్థమైపోతుంది ఇప్పుడే. ఆ సుషీ బార్ ఎక్కడ, ఎంత దూరం వచ్చాను. ఐ నీడ్ సుషీ మ్యాన్. సో ఎవరైనా ఒసాకా రావాలనుకుంటే ఈ ఏరియా పేరు నంబా, ఓకేనా, NAMBA. కానీ ఉమ్మేదా అనే ఏరియా కూడా చాలా బాగుంటుంది అని విన్నా. నా ప్లాన్ ఏంటంటే నిన్న రాత్రి నంబాలో ఉండి ఇవాళ రాత్రి ఉమ్మేదాకి వెళ్దాం. నా బద్ధకంకి అయిపోయింది ఇవాళ. సో ఒకలో ఇద్దరు కనిపిస్తే ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇలా ఎంతమంది కనిపిస్తుంటే ఏముందిలే అనిపిస్తుంది. వీడు మామూలు పార్టీకి వచ్చినాడు. ఏదైనా నా సుషీ ప్లేస్ ఎక్కడికి వెళ్ళిపోయిందిరా. ఒక డ్రింక్ 500. 500 అంటే 3.5 $500. ఓకే, $500 అంటే ఎక్కువ తక్కువ గైస్ తెలీదు డ్రింక్కి. గైస్ టైం 4 అయింది, 4 గంటల మార్నింగ్. నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే ఇవాళ నా క్యూటెస్ట్ డ్రీమ్ లాంటి ఈ సుషీ బార్. ఈ సుషీ బార్లోని కడుపు నిండా తిన్న కాడ్రో తిన్న, తర్వాత హమాచి తిన్న, అంటే ఎల్లో టైల్ ఫిష్. వావ్ గైస్, మీకోసం మీకు కూడా నిండిపోయిందా? ఎంతోమంది మేడంలు చూపించా. పొద్దున్న 4కి, మళ్ళీ పొద్దున్న నాకు 4 అయింది, ఇప్పుడు 9కి ఒక ట్రైన్ ఉంది. ఈ క్యూట్, చాలా 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 స్పెషల్ ట్రైన్. 6 నెలల ముందు బుక్ చేసుకోవాలి. మన అదృష్టవంతులు నీకు తెలుసు కదా. జస్ట్ అలా రేపటికి బుక్ చేస్తే నాకు దొరికింది సీట్. 6 months వెయిట్ ఉంటుంది దానికి, ఆర్ 3 months వెయిట్, వాట్ ఎవర్. సో పడుకొని ఇంకా జస్ట్ వెళ్ళి 3 hours రిలాక్స్ అయ్యి బెడ్లో అలాం పెట్టుకొని 3 గంటలకి 3 గంటల నుంచి అలాం పెట్టుకుంటే అప్పుడు లెగిస్తామన్నమాట. సో మర్చిపోయిన ఈ క్యూట్ బార్ చూపిస్తా. సో అందరూ వెళ్ళిపోయి ఉంటారు, మేడంలు ఎవరు ఉంటారు ఇప్పుడు మీకు చూడడానికి. ఇక్కడ ఆపేద్దాం ఇంకా వీడియో. 25 నిమిషాలు వచ్చిందా తెలియదు నాకు. 25 నిమిషాలు వచ్చిందో లేదో తెలియదు, కానీ ఎంత వస్తే అంతే. ఇదిగోండి కోబీ బీఫ్, చెప్పే కదా చాలా చాలా ఫేమస్ అని. ఓరి నేను ఇంకా ఉన్నారు చాలామంది మేడంలు అక్కడ. జాపనీస్ నేర్చుకోవాలి గైస్, కొత్త. హాయ్, హలో, బాయ్. ఇండియా, ఓకే. బేరం అనుకుందేమో మన ఆడుకోండి. ఏ ఫ్లాగ్ గైస్ అది? వియత్నాం. ట్యాక్స్ ఫ్రీ షాప్. మసాజ్, రాత్రి బాడీ మసాజ్ కావాలా? 3000. 3000 అంటే ఇప్పుడెంత? $18. 30 నిమిషాలకి. 30 నిమిషాలకి $18 నాయన్ని. ఇదిగోండి మసాజ్ పార్లర్. 30 నిమిషాలకి 2500. 30 నిమిషాలకి థాయిలాండ్లో 200 బాత్. గంటకి 4500 అంటే ఎంత అయింది? 30, ఇంచుమించుగా $30. $30 అంటే 3,000 రూపాయలు. థాయిలాండ్లో 3,000 రూపాయలు. థాయిలాండ్ ఎంత అవుతుంది? 200 అంటే 600 రూపాయలు. 600. ఓకే, థాయిలాండ్లో 600 రూపాయలు గంటకి, ఇక్కడ 3,000 రూపాయలు. సో అన్ని థాయిలాండ్లో దొరికినవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. కొంచెం అంటే థాయిలాండ్లో కొంచెం చీప్ క్వాలిటీ అనుకోండి, ఇది కాస్ట్లీ క్వాలిటీ.
మా నాయన ఫుడ్ ప్యారడైజ్. నాకు ఇంకా గూస్ బంప్స్ వస్తున్నాయి తలుచుకుంటేనే. టోక్యోలో 4 రోజులు. అమ్మ ఇదంతా నడాలి ఇప్పుడు. వెనక్కి రావడం వచ్చాను బాగానే. చూడండి అంత క్యూట్గా ఉన్నాయి. వావ్. ఓకే గైస్, ఇంకా ఆపేద్దామా? నడిచినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు తెలియలేదు. ఇప్పుడు చలి వేసేస్తుంది, వణికించేస్తుంది. వామ్మో చాలా చలిగా ఉంది. అన్నిటికన్నా వండర్ ఏంటంటే ఎవరు కూడా కెమెరా పెట్టిన టే లోపల తై అని థాయిలాండ్లో ఎప్పుడు నేను కెమెరా పెట్టినా గొడవలు పడతారు ఆ స్ట్రీట్లోని. సురివాంగ్ రోడ్లో. ఏం రోడ్ అది? సిలోంలో సురివాంగ్ రోడ్. ఎప్పుడు తిడతారు. చాలా చలి వస్తుంది. ఈ జాకెట్ లేకపోయింది చచ్చిపోయేవాడిని. వామ్మో చలి. పెద్ద రెస్టారెంట్. ఇంకెంత దూరం ఉండాలి రా నాయన. అమ్మ కాలు లాగేస్తున్నాయి. ఎరుపు లైట్ అంటే ఏదో అనుకున్నా. అమ్మమ్మ చెప్పండి గైస్, మనకి అసలు ఛానల్ లేనప్పుడు ప్రపంచం అంతా తిరిగేసాను రా అంటే ఏవురా ప్రూఫ్ లేవురా, వ్లాగ్ లేవురా. మొన్న ప్యారిస్ నుంచి ఒక దమిడిది పెట్టింది కామెంట్. దానికంటే ప్రూఫ్ లేవంట నా దగ్గర. ప్యారిస్లో ఉంది, దాని పనే చూసుకోకుండా కామెంట్ పెడుతుంది నాకు ప్రూఫ్లు లేవని. ఇది చూసిందా? ప్యారిస్లో ఉంది, చదువుకుంది. ఏదో మొగుడు ఎవడో ప్యారిస్ వాడిని పెట్టి పెళ్లి చేసుకొని వెళ్ళింది ప్యారిస్. పని చూసుకోవచ్చు కదా. మళ్ళాటోళ్ళ మీద ఏడుపు మారరు. అందుకే నెంబర్ 1 లిటరసీ కింద నుంచి. తెలుసు కదా ఎవరో, మళ్ళీ చెప్పాలా? అది గైస్, ఓకేనా? ఈ వీడియోకి 25 నిమిషాలు 30 నిమిషాలు అయిందా? అందుకని కంటెంట్ యాడ్ చేస్తాను. ఆ ప్యారిస్ది చూస్తే ప్యారిస్ది ఓకే గైస్, ఈ వీడియోకి ఇంకొక ఛాలెంజ్. ఎవరికైనా నాకంటే బాగా ట్రావెల్ చేయగలిగాడు ఎవరైనా ఉన్నారో అని మీరు కనిపిస్తే, ఆల్రెడీ ట్రావెల్ చేసేసాడు అని మీకు అనిపిస్తే, కెరియర్ ఫుల్ చేసేసుకొని ఫ్యామిలీ లైఫ్ సక్సెస్ చేసేసుకొని అన్నీ చేసేసి 195 అకాంప్లిష్ చేసేసి మళ్ళీ రెండోసారి ట్రావెల్ చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే నన్ను పరిచయం చేయండి. ఐ వాంట్ మీట్ ఆర్ హర్. ఓకేనా? యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.